హలో ఆర్ట్ బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ పానీస్ ప్యాలెట్, వేర్ కలర్స్ మీట్ క్రియేటివిటీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఎప్పటిదని తెలిస్తే మీరైతే నన్ను కొడతారు. ఇంకా ఈ వీడియో అయితే ఏదో తవ్వకాల్లో బయటపడిన నిధిలా అయితే బయటపడింది. సో అందుకనే దీన్ని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే ఏంటంటే, మా ఇంట్లో అయితే మంగళగౌరి వ్రతం అయితే జరిగింది లాస్ట్ మంత్ 29న. సో అప్పుడైతే నేను డెకోర్ కోసం ఇదైతే చేశాను. లక్ష్మీదేవి డెకోర్ అనమాట, పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ ఇది. సో దీన్ని మీకు కూడా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను రౌండ్ ట్రే అయితే తీసుకున్నాను. అదైతే నాకు ఆల్మోస్ట్ ఒక 140 అట్లా పడింది. దాని మీద రెడ్ A4 షీట్ అయితే వేసాను. ఫస్ట్ నేను రెడ్ కలర్ గ్లిట్టర్ పేపర్ అంటే ఫోమ్ షీట్ అయితే పెడదాం అనుకున్నా, కానీ ఇదైతే పెట్టాను. ఎందుకంటే కాయిన్స్తో అదంతా కవరప్ అయిపోతుంది, మళ్ళీ వేస్ట్ కాబట్టి. సో ఇక్కడైతే నేను ఆ బేస్ స్టాండ్స్ కోసం ఇటు అటు ఎంటీ పౌడర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే అవి తీసుకోండి, లేదంటే కార్డ్బోర్డే ఇలా సిలిండర్లా ఉంటుంది, అవైనా తీసుకోండి. నేను వాటికైతే గోల్డ్ కలర్ గ్లిట్టర్ పేపర్ ఫోమ్ షీట్ అయితే నేను స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత దాన్ని అయితే గ్లూతో అంటించడం కుదరదు ఆ ట్రేకి. సో నేనైతే గన్గమ్తో, హాట్ గ్లూ గన్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను స్టిక్ చేశాను. మీరు కూడా ఫెవికిక్ అలా వాటితో అయితే స్టిక్ చేసుకోండి. ఇట్లా 2 సైడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే నేను చూపించడం, వీడియో తీయడం మర్చిపోయాను. అది ఎలా చేశానంటే, మీ దగ్గర ఏదన్నా స్క్వేర్ టైప్ బాక్స్ ఏదన్నా ఉంటే అలా దానికి ఇలా ఫోమ్ షీట్ అయితే స్టిక్ చేసుకోండి. లేదు అంటే నేను దాన్ని స్పాంజ్కి అయితే ఫోమ్ షీట్ స్టిక్ చేశాను. 10 రూపీస్ స్పాంజ్ ఉంటుంది కదా, క్లీన్ చేసే స్పాంజ్, దాన్ని అయితే తీసుకొని స్క్వేర్లా అయితే కట్ చేశాను. దానికి ఇట్లా మెజర్ చేసుకొని అలా ఫోమ్ షీట్ అయితే స్టిక్ చేశాను. సో అది బేస్మెంట్ కోసం అమ్మవారిని పెట్టడానికి. ఇంకా ఇక్కడైతే ఆ కుండలు ఏవైతే పెయింట్ వేసానో అవైతే స్టిక్ చేసేసాను. చూసారు కదా మా అమ్మవారు ఎంత క్యూట్గా ఉందో. అవి స్టిక్ చేసేసిన తర్వాత ఇంకా వాటికైతే 2-in-1 టేప్, అలా కాయిన్స్ పడుతున్నట్టు ఉండాలి కాబట్టి 2-in-1 టేప్ అలా పెట్టి వాటికైతే కాయిన్స్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళి ఆ కుండలో కూడా కొన్ని కాయిన్స్ అయితే వేసాను. ఈ కాయిన్స్ ఏంటంటే, మనకి చిన్నప్పుడు చాక్లెట్స్ ఉండేవి, చాక్లెట్స్ తినేవాళ్ళం మనం 1 రూపీకి కొనుక్కొని, అవైతే ఇవి కాయిన్స్. ఇంకా వాటిని అయితే స్టిక్ చేశాను. ఆ కాయిన్స్ కోసం నేను పడిన తిప్పలన్నీ ఇన్ని కాదు, ఎక్కడ చూసినా దొరకల. చిన్నప్పుడైతే ఎంత ఈజీగా దొరికాయంటే ఆ కాయిన్స్. ఇప్పుడు బ్లింకిట్లో ఆర్డర్ చేసిన, దేనిలో ఆర్డర్ చేసిన, నేను స్టార్టింగ్ నుంచి అసలు చేద్దాం అని అనుకుంటూ లాస్ట్గా అయితే చేయాల్సి వచ్చింది. ఇదైతే ఇంకా గోల్డ్ కలర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే నేను బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టాను. నాకు అవి 20 వచ్చేసి 130 ఆర్ 150 అరౌండ్ పడింది. చాలా ఎక్కువ కాస్ట్ చెప్పాలంటే. ఇంకా పక్కన ఒక ఆంటీ ఉంటే ఆంటీని అయితే అడిగాను, ఇలా తెప్పిస్తాను అని చెప్పి. ఇంకా సిల్వర్వే ఉన్నాయి, గోల్డ్ లేవు అని చెప్పి ఇలా సిల్వర్ అయితే తెప్పించారు. సిల్వరు 180 పడింది బాక్స్ వచ్చేసి. అందులో టోటల్ 150 కాయిన్స్ అయితే ఉన్నాయి. చాలా బెటర్ అనిపించింది. కానీ సిల్వర్ కాయిన్ టేస్ట్ చేసినప్పుడు గోల్డ్ కాయినే కొంచెం చాక్లెట్ టేస్ట్ అయితే బాగుంది. సిల్వర్ అసలు టేస్ట్ ఏం లేదు. ఇంకా మిగిలిపోయిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో
అమ్మవారి దగ్గర వచ్చేసి గోల్డ్ కాయిన్ వచ్చేటట్టు పెట్టి ఇటు సైడ్ అటు సైడ్ సిల్వర్ కాయిన్ వచ్చేలా అయితే స్టిక్ చేసా. ఇంకా మిగిలిపోయిన కాయిన్స్ని కిందంతా వేసేసా. సో ఇదైతే మన లక్ష్మీదేవి డెకోర్. అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని చేయడానికైతే నా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేసింది, చాలా హెల్ప్ చేసింది. వీడియో షూట్ చేయడంలో కానీ ఇవంతా పెట్టడంలో కానీ. థ్యాంక్ యూ సో మచ్ షబు. అండ్ అలాగే ఇంకా ఈ అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఆ కుండలు అయితే నా దగ్గర ఒకటే ఉండింది, ఇంకొకటి అయితే నేను ట్రై చేసా కానీ ఇప్పుడు అలాంటి పాట్స్ ఏమీ రావట్లేదు, బ్రేక్ అయిపోతున్నాయి కాబట్టి అన్నీ ప్లాస్టిక్వే వస్తున్నాయని చెప్పారు. సో ఇంకా చేసేదేం లేదు కాబట్టి లాస్ట్ మినిట్లో నేనైతే ప్లాస్టిక్ది బాల్ టైప్, ఫుట్బాల్ టైప్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టాను. మీ దగ్గర ఉంటే అలాంటిది కుండలు అయితే పెట్టుకోండి. వరలక్ష్మీ వ్రతం అయిపోయింది కదా అక్క అంటారేమో, దసరా అయితే వస్తుంది కదా, సో బొమ్మల కొలువులో అయితే దీన్ని అయితే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.